ఎవరు బాధితులు అనేది మనకు తెలియదు, అన్లెస్ ఇట్ ఈస్ కోర్టులలో తీర్పులు అట్లా వచ్చేదాకా. ఓకే, కాబట్టి మనకు బాధితులు ఎవరు అనేది అమ్మాయా లేకపోతే కామ్లే బ్రదరా మనకు తెలియదు. ఓకే, కాబట్టి వీ డోంట్ టేక్ సైడ్స్, ఓన్లీ వీ హ్యావ్ టు యూజ్ ద కరెక్టివ్ టర్మినాలజీస్. అక్యూజ్డ్ అంటే నిందితుడు, నేరారోపణ చేయబడిన వాడు లేదంటే నిందితుడు, అంతవరకే మాట్లాడాలి. కానీ బాధితులు ఎవరు అనేది మనకు తెలియదు. ఓకే, సో ప్లీజ్ కరెక్ట్ యువర్ టర్మినాలజీ. రాకేష్ బ్రదర్, ఇక విప్లవశ్రీ ఏం పెట్టింది? విప్లవశ్రీ పోస్టు 13 గంటల ముందు పెట్టింది విప్లవశ్రీ. ఓకే, ఏం పెట్టింది విప్లవశ్రీ? ప్రస్తుతం దిగంబర్ కాంబ్లే మీద నడుస్తున్న చర్చలో పాల్గొనే ఆసక్తి నాకు అసలు లేదు, అతన్ని చట్టం ద్వారా శిక్షిస్తే బాగుండు. హౌ డు యూ సే మై డియర్ సిస్టర్, హౌ డు యూ సే దట్ ఆయన శిక్షిస్తే బాగుండు అని నువ్వు ఎట్లా చెప్తున్నావు? అంటే యూ మేడ్ అప్ యువర్ మైండ్ దట్ హీ డిడ్ దట్ అని నువ్వే కంక్లూజన్కి వచ్చేసినావు. ఎట్లా వాళ్ళిద్దరు చేసేది నీ దగ్గర ఏమైనా ఉందా? హౌ డు